వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాం. కీరా అలాగే క్యారెట్ యూజ్ చేసుకుని. సో ఫస్ట్ కీరా ఇది కొంచెం మనం బేస్లా తీసుకుంటున్నాం. ఓకే, సింపుల్గానే చేసుకునేది, బట్ కొంచెం లుక్ అనేది బాగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పర్పుల్ కలర్ బ్రింజాల్ తీసుకున్నాను నేను, లాంగ్ బ్రింజాల్. ఓకే, 5 స్లిట్స్. సో అట్ లాస్ట్ లోపలికి మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. సో ఫ్లవర్స్లా చేసేసి చిన్న మనకి ఎలా అంటే ట్యూలిప్స్లా వస్తాయి. సో ఇది మనం కీరాతో అయినా చేసుకోవచ్చు, బట్ బేస్ మనం కీరా వేసాం కాబట్టి ఇక్కడ నేను బ్రింజాల్ తీసుకున్నాను. ఓకే, సో ఇలా చిన్న వాటితోనే మనం మన క్రియేటివిటీ యూజ్ చేస్తూ ప్లేట్ గార్నిష్ అనేది రకరకాలుగా చేసుకోవచ్చు. ఓకే, సో వీటికి మనం ఎండింగ్లో ఫ్లవర్స్, అది కూడా చాలా సింపుల్గా చేసుకునేవి. ఓకే, సో ఇది కూడా కొంచెం నేను పీల్ చేస్తున్నాను. ఓకే, స్లాంట్ పొజిషన్లో సో మనం ఎన్ని అవి చేసుకున్నామో దానికి తగ్గట్టుగా. నెక్స్ట్ ఇక్కడ జిగ్జాగ్ మధ్యలో. ఓకే, సో ఇలా ట్యూలిప్ షేప్లో అన్ని కట్ చేసుకోవాలి. ఓకే, స్లైస్ రూపంలో మనం చేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది.
ఫుల్ ట్యూలిప్లో కావాలంటే అది వరకు నేను చూశాను. మనం టొమాటోతో చేసుకున్నాం. ఇది కొంచెం ఈజీగా అనమాట మన ప్లేట్ గార్నిష్ చేసుకోవడానికి. ఎన్ని కావాల్స్తే అన్ని ఈజీగా తక్కువ టైంలో ప్లేట్ మనం బ్యూటిఫుల్గా గార్నిష్ చేసుకోవడానికి అన్నమాట. ఇవన్నీ కూడా 1 2 3 4 5 6 7 ఇంకొకటి మనకు పడుతుంది. ఓకే, సో ఇలా సో ఇది మనకు స్టెమ్లా వచ్చేస్తుంది. సో మిగిలిపోయిన కీరా మనం హాఫ్ సర్కిల్స్, సో బేస్లో మనకు కొంచెం ఇలా కవర్ చేస్తూ రైట్. సింపుల్గా ఉండే ప్లేట్ గార్నిష్ అంటే మనం సలాడ్స్ కానీ లేకపోతే ఏదైనా చాట్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు పైనుంచి ఇలా మనం గార్నిష్ చేసుకుంటే చూడడానికి ఎక్స్ట్రా లుక్ అనేది వస్తుంది. సింపులే కదా, ఈజీగానే చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.